ఒక చిన్నారి స్కూల్కు వెళుతూ తన తండ్రి చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. కారణం, రోడ్డుపై అతడి కోసం ఒక ఫుట్పాత్ లేకపోవడం. వాహనాల కోసం రోడ్లు నిర్మిస్తున్నాం, కానీ ఆ రోడ్డుపై నడిచే మనుషుల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాన్ని ఈ ఘటన గుర్తు చేసింది. తండ్రితో కలిసి స్కూల్కు వెళుతూ ఉన్న చిన్నారిని లారీ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పాదచారుల హక్కులపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఫుట్పాత్పై నడవటం అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక రహదారి ఉన్నప్పుడు అక్కడ పాదచారుల కోసం ఫుట్పాత్లను కూడా ఏర్పాటు చేయటం, దాన్ని సక్రమంగా నిర్వహించడం అధికారుల బాధ్యత అని తెలిపింది. ఇది కేవలం సూచన కాదు, తప్పనిసరిగా అమలు చేయాల్సిన విధి అని స్పష్టం చేసిందన్నమాట. ఈ కేసులో ఆ బాధిత కుటుంబానికి సుప్రీంకోర్టు 11.44 లక్షల నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. ఇక ఈ తీర్పు ఒక కుటుంబానికి న్యాయం చేయటమే కాదు, రోడ్లపై నడిచే ప్రతి ఒక్కరి ప్రాణానికి విలువ ఉంది అని గుర్తు చేసింది. ఎందుకంటే రోడ్లు కేవలం వాహనాల వేగం కోసం కాదు, మనుషుల సురక్షిత ప్రయాణం కోసం కూడా. మరి మీ ప్రాంతంలో ఫుట్పాత్లు ఎలా ఉన్నాయి? నిజంగా పాదచారులకు ఉపయోగపడుతున్నాయా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోండి.